ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇబ్రహీం రైసీ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని మోడీ ట్వీట్ చేశారు. భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతానికి రైసీ కృషి చేశారని మోడీ అన్నారు. ఇరాన్తో భారత్కు చాలా కాలంగా సత్సంబంధాలున్నాయి. ఇండియాకు చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి. అణు కార్యక్రమం కారణంగా ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షలు విధించడానికి ముందు భారత్ పెద్ద ఎత్తున ఆ దేశం నుంచే చమురు దిగుమతి చేసుకుంది. అప్పట్లో ఇరాన్ భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉండేది. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్తో భారత్ జాగ్రత్తగా సంబంధాలను కొనసాగిస్తుంది. ఇరాన్ భారత్ మధ్య బలమైన బంధం బీటలు వారేలా చేయడానికి చైనా, పాకిస్తాన్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఆ రెండు దేశాలు కొంతమేర సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కానీ భారత్ మాత్రం ఇరాన్తో బంధాన్ని బలపరచడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ ఏడాది ఇరాన్లో పర్యటించారు. ఈ పర్యటనలో చాబహార్ ఒప్పందంపై చర్చ జరిగింది. 5 రోజుల క్రితం రెండు దేశాల మధ్య చాబహార్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్లో తీర పట్టణమైన చాబహార్లోని షాహిద్ బెహస్తీ పోర్టు నిర్వహణకు భారత్ అనుమతి లభించింది. 5 ఏళ్ల పాటు భారత్ దీన్ని నిర్వహించనుంది. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. చాబహార్ పోర్టు భారత ఆధీనంలో పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి. అంతేకాదు ఆసియా, యూరప్ దేశాలతో విదేశాంగ విధానం బలపడుతుంది. ఇరాన్తో భారత సంబంధాలు బలంగా ఉంటే పాకిస్తాన్, చైనా దూకుడికి చెక్ పడినట్లే.